హలో ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు, ఈరోజు అనే కాదండి, వ్రతాలు నోములప్పుడు కూడా మనం ముత్తైదువులకి వాయనం అంటే తాంబూలాలు ఇచ్చుకుంటూ ఉంటాము. మన కొంగు బంగారం అవ్వాలంటే ముఖ్యంగా ఏమి పెట్టి ఇద్దరికి ఎలా ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు పుచ్చుకునే వాళ్ళు ఏమి చెప్పాలి, మొలకలతో శనగలు, పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఎలా, కలశం లేకుండా చేసుకునే వాళ్ళు వాయనం ఎలా ఇవ్వాలి, వాయనంకి సంబంధించి ఎటువంటి సందేహాలు లేకుండా ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా ఈ వీడియోలో ఉంది ఫ్రెండ్స్. అందుకే వీడియో కూడా లెంతీ అయ్యింది. తాంబూలము లేదా వాయనం ఎందుకు ఇస్తాము అంటే, మనము వ్రతాలు చేసుకున్నప్పుడు ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వారితో అక్షింతలు వేయించుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకి సౌభాగ్యం, ఐదవతనం, నిండు నూరేళ్లు ఉంటాయని చెప్పి, అంటే వచ్చిన వారు లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళతోటి వేయించుకుంటామండి. సౌభాగ్యం నిండి నూరేళ్లు ఉంటుందని మన పెద్దల నమ్మకం. ఇంకా వాయనంకి వచ్చిన వారు పేదవారు, ఉన్నవారు, చిన్నవారు, పెద్దవారు అని తేడా లేకుండా వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. తేడా చూపకూడదండి, ఎందుకంటే లక్ష్మీ అమ్మవారిని మనం ఇంటికి ఆహ్వానించినట్లు. వాయనాన్ని కొందరు ఉదయం పూజ అయినాక ఏమీ తినకుండా ఇచ్చుకుంటారండి. కొందరు సాయంత్రం దీపం పెట్టుకొని ముత్తైదువుల్ని పారంలాగా పిలిచి లలిత అవి చదువుకొని, లేదు చదువుకోకపోయినా సాయంత్రం కూడా ఈ వాయనాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒకటి, మనము పూజ చేసుకుంటాము కదంటే, ఆల్రెడీ మనము లక్ష్మీ స్వరూపంగానే ముత్తైదువులుగా రెడీ అవుతాము. మనము ఈ వాయనం ఇచ్చేటప్పుడు చేతి నిండా గాజులు, తాళికి పసుపు కుంకుమ, కాళ్ళకి పసుపు, నుదుటన బొట్టు, చక్కగా చీర కట్టుకొని జల్లో పువ్వు ఒకటన్నా పెట్టుకొని మాత్రమే ఇవ్వాలండి. మనం ఇవన్నీ పెట్టి ఇవ్వడం కాదు, మనము నిండుగా ఉండాలి. చక్కగా ఇవన్నీ కూడా ఈ విధంగా సర్దుకొని పక్కన ఉంచుకున్నామనుకోండి, మనం పూజ అయిన తర్వాత వాయనాలు ఇస్తాము. హడావిడి లేకోకుండా గాజులు, పసుపు కుంకుమలు, ఇలాంటి బ్లౌజ్ పీసులు అన్నీ కూడా పక్కన పెట్టి ఉంచుకుంటే మనకి పూజ అయిన వెంటనే ముత్తైదువులు వస్తే ఇచ్చేటప్పుడు హడావిడి లేకుండా అన్నీ కూడా నీట్గా ఉంటాయి. ఇప్పుడు వాయనం ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా చూద్దాము ఫ్రెండ్స్. మనం ఎందులో పెట్టాలి అనుకుంటున్నామో అందులో పేపర్ ప్లేట్స్ అలాంటివి కాకుండా చక్కగా ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 లేదా 2 బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలండి. నలుపు లేకుండా చూసుకోండి. పసుపు, ఎరుపు, పచ్చ అయితే చాలా మంచి శుభప్రదం కూడా. అందరికి ఒక డౌట్ వస్తుంది, తప్పకుండా బ్లౌజ్ పీస్ పెట్టుకునే చేసుకోవాలా అని. ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు చేసుకుంటారండి. కొందరు ఏమన్నా చీర కూడా వాయనంలో పెట్టి ఇస్తూ ఉంటారు, బ్లౌజ్ పీస్ పెట్టుకుంటారు. లేదు అనుకుంటే మనము ఒక్కటైనా నిండుగా చేసి అమ్మవారి దగ్గర పెట్టుకొని మిగిలిన వారికి తాంబూలం ఇచ్చుకోవచ్చు. తమలపాకులు 2 లేదా 3 తీసుకోవాలండి. ఈ తొడిమ అనేది మన వైపు ఉండాలి, ఇంకొకటి ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలండి. ఇప్పుడు 2 ఒక్కలు, లేదనుకుంటే ఒక్క ప్యాకెట్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్ అనే కాదండి, 11, 51 ఇలా కూడా ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక పసుపు కుంకుమలు ఈ విధంగా ప్యాకెట్స్ బయట దొరుకుతాయండి, ఏవైనా తీసుకొచ్చుకోవచ్చు, తప్పకుండా అయితే ఉండాలి. అరటిపళ్ళు 2 తీసుకోవాలి. అరటిపళ్ళు తొడిమ మన వైపు ఉండాలి, ఇంకొకటి ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలి. వేరే ఫ్రూట్స్ అయినా ఏవైనా, బత్తాయి ఇలా ఏవైనా పెట్టుకోవచ్చండి. అరటిపళ్ళు అయితే మాత్రం 2 మాత్రం పెట్టాలి, తప్పకుండా 1 పెట్టాలి. మళ్ళీ మన వైపే ఎందుకు ఉండాలి అంటే, ఇచ్చేవారి వైపు ఉంటే ఆ వాయనాన్ని తిరిగి మనమే తీసుకున్నట్టు అని పెద్దలు చెబుతారు. మనము ఇచ్చినట్లు ఉండాలి కాబట్టి. ఇక గాజులు 2 లేదా 6 లేదా 12 తీసుకోవాలండి. పసుపు, ఎరుపు, పచ్చ అయితే శుభప్రదం. మనం పెట్టినప్పుడు పక్కకి ఒరిగిపోకుండా ఉండడానికి చక్కగా ఒక తాడు కానీ లేదా పేపర్తో కానీ కట్టి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మనం ఇలాంటివన్నీ కూడా ముందు రోజే చక్కగా రెడీగా ఇలా మనం ఎన్ని పెట్టాలనుకుంటున్నామో అన్నీ కట్టి పెట్టుకుంటే ఈజీగా కూడా ఉంటుంది. లేదా ఇంట్లో పిల్లలు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళకి అప్పచెప్పినా చక్కగా చేస్తారు కూడా. చక్కగా గాజులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం గాజులు అన్నీ కూడా ఇట్లా అయితే ఈజీగా ఉంటుంది. గాజులు పెట్టుకొని ఇప్పుడు పువ్వులు పెట్టుకోవాలండి. పువ్వులు ఏమిటంటే, అమ్మవారికి ఇష్టమైన సువాసనాభరితమైన ఇష్టం కాబట్టి మల్లెలు పెట్టుకుంటున్నాను. లేదు మనం ఇయే పెట్టుకోవాలని ఉండదండి, మామూలు నార్మల్ పువ్వులైనా సరే 1 కానీ 2 కానీ పెడితే మంచిది. తాంబూలంలో ముఖ్యంగా పువ్వు అనేది ఉండాలి. ఇప్పుడు తోరాన్ని తయారు చేసుకొని మనం 3 అయితే అమ్మవారి దగ్గర పెట్టుకొని, 1 అమ్మవారికి, 1 మనం కట్టుకుంటాము, 1 ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి లేదా వచ్చిన ముత్తైదువుల్లో పెద్దవారికి కడతాము. ఆ తర్వాత మన ఇష్టం అండి, ఎన్ని తోరాలైనా సరే పెట్టుకోవచ్చు. తోరము అనేది తప్పకుండా వాయనంలో ఇవ్వాలని లేదండి, కాకపోతే ఇస్తే మంచిది. అమ్మవారికి ఇస్తాం కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు కాబట్టి చాలా చక్కగా తోరాన్ని కూడా పెట్టుకోవాలి. వాయనంలో మనము తప్పకుండా ఇవ్వవలసినవి శనగలండి. శనగలు ఇస్తే చలువ అని అంటారు. ఇంకా మొలకలు వచ్చినవి ఇస్తే ఇంకా మంచిది.
మనం ముందు రోజు ఉదయమే స్నానం చేశాక శనగల్ని నానబెట్టుకొని సాయంత్రము క్లీన్ చేసుకొని మనం వాష్ చేసి ఒక క్లాత్లో చుడితే పొద్దునకి మొలకలు వస్తాయి. లేదు అనుకుంటే మనం మొలకలు వద్దనుకుంటే ముందు రోజు సాయంత్రం నానబెట్టుకుంటే తర్వాత రోజుకి రెడీగా ఉంటాయి. మొలకలు వచ్చినవి ఇస్తే మనం అనుకున్నవి అన్నీ కూడా అంటే సంతానం, ఐశ్వర్యం, సౌభాగ్యం అన్నీ కూడా మొలకలు ఎలా వచ్చి రోజు రోజుకి వృద్ధి చెందుతాయో అలాగే మనం అనుకున్నవి కూడా దినదినాభివృద్ధి చెందుతాయని, అందుకే ఇలా చేస్తే మనకు అనుకున్నవన్నీ కూడా మొలకల్లాగే దినదినాభివృద్ధి చెంది అవి సఫలం అవుతాయని మన పెద్దలు చెబుతారు. అందుకే మొలకలు వచ్చినవి ఇస్తే చాలా శ్రేష్టము. శనగల్ని చిన్న కవర్స్లో ఈ విధంగా చుట్టి ఉంచుకుంటే ఈజీగా కూడా ఉంటుంది పొద్దున్నే పెట్టుకుంటే. ఇప్పుడు చక్కగా శనగలు పెట్టుకోవాలండి. అంటే మొలకలే పెట్టుకోవాలని కాదు, రెండిట్లో ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఇవి అయితే మేము తప్పకుండా మేమిచ్చే వాయనంలో ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఇవన్నీ ఇవ్వాలా వాయనంలో అంటే మీరు అమ్మవారి దగ్గర పెట్టుకునేవన్నీ ఒక్క వాయనం అన్నా పెట్టుకొని మిగిలిన అందరి ముత్తైదువులకి కూడా మీరు మామూలు తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చండి మన శక్తి సామర్థ్యాలని బట్టి. కొందరు కొబ్బరికాయ, గోరింటాకు, పసుపు కొమ్ములు, రిటర్న్ గిఫ్ట్స్, ఖర్జూరము, పసుపు తాడు ఇలా అన్నీ కూడా పెట్టి ఇస్తూ ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళ ఆచారాన్ని బట్టి. అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు స్టీల్ ఇవ్వకూడదని చెబుతారు. ఎందుకు అంటే స్టీలు లోహంతో చేసింది మనకు మంచిదే కానీ పుచ్చుకునే వారికి దరిద్రం చుట్టుకుంటుందని. అంటే మనం ఇంత పూజ చేసుకొని ఎదుటి వాళ్ళకి చెడు జరిగితే మంచిది కాదు కదండి. అందుకోసం చక్కగా అన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ట్రే అలాంటిది తీసుకొని మనము బ్లౌజ్ పీసుల మీద తాంబూలము అన్నీ వరుసగా పెట్టుకోవాలండి. తాంబూలం మనం ఇవ్వాలి అనుకున్నవన్నీ వరుసగా పెట్టుకోవాలి. ఇంటికి పిలిచి ఇవ్వలేము అనుకున్న వాళ్ళు మాత్రం అమ్మవారికి నిండుగా వాయనం పెట్టుకొని ఆలయాలలో ఈరోజు ముత్తైదువులకు కూడా వాయనాలు ఇచ్చుకుంటూ ఉంటారండి. తాంబూలం అంతా సిద్ధం అయిపోయిందండి. ఇప్పుడు మనము కుంకుమ పెట్టుకోవాలి. తర్వాత పసుపులో కొంచెం వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకా గంధంలో కూడా వాటర్ కలుపుకోవాలి. మనము సువాసన కోసం జవ్వాది కూడా కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ఎరగని బియ్యం తీసుకొని అందులో ఆవు నెయ్యి కలిపి అక్షింతలు చేసి పెట్టుకోవాలి. ఇంకా ఒక ప్లేట్లో వచ్చిన ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాయడానికి వేరే ప్లేట్లో కలిపి పెట్టుకోవాలి. మరీ ముద్దగా కలుపుకోకూడదండి. ఎందుకు అని అంటే మనము రాయడానికి ఈజీగా కోసం. అయితే మనము తాళికి పసుపు ఇచ్చేది మాత్రం కొంచెం గట్టిగా కలుపుకోండి. అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ముత్తైదువులకి వాయనం ఇస్తున్నాము అంటే మనము కూడా నిండుగా ముత్తైదువులాగా ఉండాలండి. చేతి నిండా గాజులు వేసుకొని నుదుటిన బొట్టు, తాళికి పసుపు కుంకుమ, కాళ్ళకి పసుపు రాసుకొని మెళ్ళో నల్లపూసలు వేసుకొని మనకి తలలో కూడా కొన్ని పువ్వులు పెట్టుకొని ఉండాలి. మనము ఇచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా ఇవన్నీ పాటించాలి. ఇప్పుడు వాయనంగా అంటే తాంబూలం ఇవ్వడానికి ముత్తైదువులను పిలుస్తాము కదండి. అవి ఎంతమందికి ఇవ్వాలి అంటే 3, 5, 9, 11 మన ఇష్టం అండి. ఆ తర్వాత ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. అది ఎవరి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ముత్తైదువులకి చక్కగా కాళ్ళకి పసుపు రాయాలి. నిండుగా ఎక్కడా కూడా పొడి ఉండకూడదండి. అంతా పసుపుగా కనిపించాలి. ముఖ్యంగా పూజ చేసుకున్న వాళ్ళే రాయాలండి. ఒక్కళ్ళకైనా ఒక్క పెద్దవాళ్ళకైనా సరే రాయాలి. పని వాళ్ళతోటి రాపించకూడదు. ఎందుకు అని అంటే చేసుకున్న వాళ్ళకి ఆ పుణ్యం దక్కాలి అంటే. ఎందుకంటే వచ్చింది లక్ష్మీ స్వరూపంగా భావించి మనము ఇవ్వాలి. కుదరదు, వంగలేము, రాయలేము అనుకున్న వాళ్ళు తప్పకుండా ఒక్కళ్ళ కాళ్ళకైనా సరే రాసి ఆ తర్వాత వేరే వాళ్ళతోటి రాపించుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక్కళ్ళకన్నా రాసి మిగిలిన వాళ్ళందరికీ కూడా తాళికి పసుపు ఇవ్వవచ్చు. ముందుగా కుంకుమ నుదుటిని పెట్టాలి. వాళ్ళతోటి కూడా మనం పెట్టించుకోవాలి. ఆ తర్వాత పసుపు తాళికి ఇవ్వాలి. పసుపు తాళికి ఇచ్చిన తర్వాత మనము గంధము ఈ విధంగా ఈ 2 చేతులతోటి కంఠానికి గంధం రాయాలి. గంధం రాసిన తర్వాత ఇప్పుడు మనము తయారు చేసుకున్న వాయనాన్ని అంతటిని ఒక చేతితోటి కాదండి 2 చేతులతోటి మనము వాళ్ళ ఇచ్చేవాళ్ళు 2 చేతులతోటి పుచ్చుకునే వాళ్ళు వాళ్ళ పమిట కొంగుని జాపి కొంగు లోపలికి మనము ఇచ్చే వాయనాన్ని వదలాలి. ఇప్పుడు మనము ఇచ్చేవాళ్ళు ఇస్తీనమ్మ వాయనం అనాలి. పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటేనమ్మ వాయనం అని అనాలి. అప్పుడు మనము నా వాయనం పుచ్చుకున్నది ఎవరు అంటే తీసుకునే వాళ్ళు వాయనము నేనేనమ్మ వరలక్ష్మీదేవి అని, నేనేనమ్మ ధనలక్ష్మీదేవి అని ఇలా అష్టలక్ష్ముల పేర్లు చెప్పుకుంటే మంచిదండి. ఎందుకంటే వాయనంకి వచ్చిన ముత్తైదువులు లక్ష్మీ స్వరూపాలు కాబట్టి. తప్పకుండా పుచ్చుకునే వాళ్ళైతే కొంగుని ముందుకు జాపి కొంగులోకి తీసుకోవాలి. అందుకే కదండి అంటారు మనకి ఈ వాయనం కొంగు బంగారం అని. అదే మంగళవారంలో మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు నేనేనమ్మ మంగళగౌరి అని అనుకుంటారు. చక్కగా ఇప్పుడు వాయనం ఇచ్చిన తర్వాత చక్కగా వాళ్ళకి చేతికి అక్షింతలు ఇవ్వాలి. అక్షింతలు ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కరించుకొని అక్షింతలు వేయించుకోవాలి. ఎందుకంటే అమ్మవారుగా భావించి తీసుకుంటాం కాబట్టి చిన్న పెద్ద తేడా ఏమీ ఉండదండి. ధనిక పేద అని ఎవరి దగ్గరైనా సరే తీసుకోవచ్చు.
ఇప్పుడు పెద్దవాళ్ళు ముత్తైదువులతో పాటు పిల్లలు వస్తారండి. పిల్లల్ని ఉత్త చేతులతో పంపించకూడదు. వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ అరటిపళ్ళు కానీ యాపిల్ అని ఏయో ఒక ఫ్రూట్స్ కానీ బత్తాయిలు ఇవ్వవచ్చు. లేదు అనుకుంటే మనం చేసిన ప్రసాదాలు ఉంటాయి కదండి, అవి నైవేద్యంగా కూడా ఇవ్వవచ్చు. అదే ఆడపిల్లలు వస్తే మాత్రం కాళ్ళకి పసుపు రాసి నుదుటిన బొట్టు పెట్టి వాళ్ళకి చక్కగా ఫ్రూట్స్ అవి ఇస్తే, అంటే కన్నె ముత్తైదువులుగా ఇస్తే కూడా చాలా మంచిదండి. వచ్చిన ముత్తైదువులకి తాంబూలంతో పాటు మనం చేసుకున్న నైవేద్యాలన్నీ కూడా మనం ఒక పేపర్ ప్లేట్లో పెట్టి ఇవ్వవచ్చండి. అయితే ఈ పేపర్ ప్లేట్స్ని మనము వాయినంలో ఇవ్వడానికి మాత్రం ఉపయోగించకూడదు. మేమైతే చేసుకున్న నైవేద్యాలన్నీ కూడా పెడతాము. ఇంకా వచ్చిన వాళ్ళు మన ఇంట్లో భోజనాలు పెట్టినా కూడా మంచిది. ఇప్పుడు వాయినం ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకువెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదండి. ఈ విధంగా కవర్స్ కానీ లేదు అనుకుంటే ఏవైనా ఈ విధంగా ఉంటాయి కదండి, మనకి బయట దొరుకుతాయి, మనము అందంగా కూడా ఉంటాయి, ఇలాంటి వాటిలో అయినా పెట్టి ఇవ్వవచ్చు. అయితే వాయినము వీటిలో పెట్టి డైరెక్ట్గా ఇవ్వకూడదండి. మనము వాయినం ఇచ్చిన తర్వాతనే అవి ఇవ్వాలి. అయితే తాంబూలం వరకన్నా మనము చేతికి ఇవ్వాలి. మనకి ఇక్కడితోటి వాయినం ఇవ్వడం పూర్తవుతుంది. అయితే కొంతమంది వరలక్ష్మి వ్రతము చేసుకొని వాళ్ళు, అంటే కలశం పెట్టకుండా చేసుకునే వాళ్ళు కూడా చక్కగా ఈ విధంగా తాంబూలం ఇచ్చుకోవచ్చండి. తాంబూలం ఇవ్వడము అనేది ఇదే పద్ధతిలో ఈ విధంగానే ఇచ్చుకోవచ్చు. వాళ్ళు వ్రతం చేసుకోకపోయినా, అంటే కలశం పెట్టుకోకుండా చేసుకున్నా కూడా ఇచ్చుకోవచ్చు. అందరూ వాళ్ళ స్థితిగతులను బట్టి ఈ విధంగా ఇవ్వలేకపోవచ్చు, ఇవ్వవచ్చు అండి. అలాంటి వాళ్ళ అమ్మవారికి మాత్రం ఇలా నిండుగా వాయినం పెట్టుకొని మిగిలిన అందరికీ కూడా తాంబూలం మాత్రం ఇచ్చుకోవచ్చు. చక్కగా ఈ విధంగా వాయినం ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం, సంతానం, ఐశ్వర్యం, ఐదవతనం నిండుగా లభిస్తాయని నమ్మకం. ఈ విధంగా వరాలు ప్రసాదించే వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులు అందరూ కూడా ఒక చోట చేరి లక్ష్మీ కళ ఉట్టి పడేలా అందరూ ముత్తైదువులు ఈ విధంగా వాయినాలు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. వాయినం గురించి ఎటువంటి సందేహాలు లేకుండా మీకు అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. వరలక్ష్మి వ్రతం గురించి ప్రతి ఒక్కటి, తోరము, పూజా విధానము, కలశ స్థాపన, ఏమేమి పూజా సామాగ్రి కావాలి, శుభప్రదమైన వస్తువులు, ఇలా ప్రతి ఒక్క వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. వరాలు ప్రసాదించే వరలక్ష్మి వ్రతం రోజు భక్తి శ్రద్ధలతో మీ శక్తి కొలది అమ్మవారిని పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో నిత్య సౌభాగ్యాన్ని, అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.